ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రాజగోపాల్ రెడ్డితో కానీ, మన జిల్లా మంత్రులైనటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, జానారెడ్డి గారు కానీ, దామోదర్ రెడ్డి గారి గారితో పెద్దల సహాయ సహకారంతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తగా పనిచేస్తానని చెప్తున్నాను. అదేవిధంగా నేను పదవుల గురించో లేకపోతే పోస్టుల గురించో మాత్రం నేను కాంగ్రెస్ పార్టీకి రాలేదు. నేను ఏది కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశించలేదు. స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రాజగోపాల్ రెడ్డి గారి సహాయ సహకారంతో కాన్స్టిట్యుయెన్సీ అభివృద్ధికి నా వంతు నేను వాళ్ళతో కలిసి డెవలప్మెంట్ చేసుకోవడమే నా ధ్యేయం తప్పితే దానికి తావివ్వకుండానే కలిసిపోతామని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డి గారు కూడా, ఎందుకంటే ఆయన మనసును పెట్టుకునే వ్యక్తి కాదు. ఆయన వ్యక్తిత్వం గురించి నాకు 94 పరిచయము. కాబట్టి ఏంటంటే కాకుంటే కొంతమంది చెప్పుడు అవి చెప్తుంటుండొచ్చు, కానీ అట్లాంటి వ్యక్తి కాదు. ఆయన కూడా పట్టించుకో సరే నిన్న ఎందుకంటే రథసప్తమి మంచి రోజు ఉందన్న ఉద్దేశంతో నిన్న జైన్ కావడం జరిగింది.